ఏమండి ఒక నిజాన్ని చెప్పానా మీకు, మనము మనుషులు నమ్మి మోసపోతున్నాం కదా, మరి దేవుణ్ణి నమ్ముకొని మనం మోసపోయినావా? మన చరిత్రలో ఎవరైనా దేవుణ్ణి నమ్ముకొని లేదా ఈ బైబిల్ని పట్టుకొని ఎవరైనా మోసపోయినట్టు చరిత్రలో ఉందా? లేదండి. ప్రియమైన దేవుని అనాలి, అందుకే దేవుణ్ణి నమ్ముకోవాలండి. ఒక అబ్రహాం గారు చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నాడు, మోసపోలేదు. ఒక యాకోబు గారు దేవుణ్ణి నమ్ముకున్నాడు, మోసపోలేదు. ఏమండి మరి ఒక ఇస్సాకు గారు దేవుని నమ్ముకున్నాడు, మోసపోలేదు. ఒక అపోస్తలుడైన పౌలు గారు దేవుని నమ్ముకున్నాడు. ఈరోజు క్రైస్తవులైన వారందరూ దేవుని నమ్ముకొని ఎక్కడా మోసపోలేదు. కానీ మనుషులైన మనము దేవుణ్ణి ఏం చేస్తున్నాం తెలుసా? మోసం చేస్తున్నాము. దేవుని పేరట ఆయనను నమ్ముకున్నామని చెప్పుకొని మన అవసరాలు తీర్చుకోవడానికి దేవుని సన్నిధానంకి వస్తున్నాం, కానీ మనస్ఫూర్తిగా దేవుని నమ్ముతున్నామండి మనం? ప్రియమైన దేవుని అలా నమ్మట్లేదండి మనం. దేవుడు మనల్ని ఎంతగా నమ్మాడంటే నిజంగా ఈ జన్మ రావడానికి దేవుడు అహోరాత్రులు కష్టపడ్డాడండి మన గురించి.